నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి కృషి సంచాన్ యోజన, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. బస్సు ఛార్జీల పెంపుపై డిపో ముందు టీఆర్ఎస్ నాయకుల నిరసన. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో మండేపల్లి వృద్ధాశ్రమంలో యోగా కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం. శ్రీ చైతన్య పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన, పోలీసులు అరెస్ట్. జిల్లాలో తాగునీటి సరఫరా వివరాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కేంద్ర అధికారులతో కలిసి ప్రధానమంత్రి కృషి సంచాన్ యోజన, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మన జిల్లాలో PMKSY క్రింద చేపట్టిన వివిధ ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలు, మిషన్ భాగీరథ, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు వివరాలను 2 రోజుల గ్రౌండ్ ఇన్స్పెక్షన్ పర్యటన నిమిత్తం విచ్చేసిన కేంద్ర అధికారులు సెంథిల్ రాజన్ జాయింట్ సెక్రటరీ, టెక్నికల్ టీమ్ లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పాత ప్రాజెక్టుల చివరి ఆయకట్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. SRSP ప్రాజెక్టు నుంచి ఇంద్రమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 85% ఆయకట్టు సృష్టించడం జరిగిందన్నారు. 333 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ నిర్మించాల్సి ఉండగా 280 కిలోమీటర్ల పనులు పూర్తి చేశామని అన్నారు. 2008 రేట్ల ప్రకారం కాంట్రాక్టు నందున పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న 99 హెక్టార్ల భూసేకరణ పూర్తి చేసేందుకు, పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. SRSP ప్రాజెక్టు తర్వాత జిల్లాలో 2వ పంట కూడా వరి అధికంగా పండుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతుకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు. డిసెంబర్ 2026 నాటికి ఈ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని, భూసేకరణ, పెండింగ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పనులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్యాకేజీ 9 క్రింద మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి టనెల్ లిఫ్ట్ ద్వారా మలక్పేట్ రిజర్వాయర్ నింపుతామని, వీటి కాలువల క్రింద ఎల్లారెడ్డిపేట మరో 2 మండలాల సాగునీరు అందుతుందని, ఇక్కడ పెండింగ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పనులకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కేంద్ర అధికారుల బృందంతో కలిసి మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి పారుదల పరీక్షలకు ప్రాజెక్టులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. మిషన్ భగీరథ అధికారులతో జిల్లాలోని ముస్తాబాద్ మండలం, కొండాపూర్, మురాయిపల్లి గ్రామాల్లో నీటి ట్యాంకులు, గ్రిడ్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరా విధానాన్ని క్షుప్తంగా వారికి వివరించారు. నీటి సరఫరా వివరాలు నమోదు చేసే రిజిస్టర్లను పరిశీలించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలను పెంచి పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవి గౌడ్ విమర్శించారు. సిరిసిల్ల పట్టణంలోని బస్ డిపో ముందు బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. ఉన్న బస్ పాస్ ఛార్జీలపై 20% అదనంగా పెంచి దోచుకోవాలనుకోవడం సిగ్గుచేటని రవి గౌడ్ మండిపడ్డారు. తల్లులకు ఉచితమని పిల్లల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకుంటే KCR నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మట్టి శ్రీనివాస్, వడ్లూరి సాయి కుమార్, అనిల్ గౌడ్, కాసాల శ్రీనివాస్, MD అజ్జు, SK అప్రోచ్ కృష్ణ, అర్జున్, నరేష్ పాల్గొన్నారు. పెంచిన బస్ పాసులు ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన బస్ పాసులు ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన బస్ పాసులు ధరలు వెంటనే తగ్గించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఆర్టీసీ యాజమాన్యం మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వాళ్ళు డైలీ చేసుకునే ఉద్యోగులకు కానీ బస్ పాసుల ధరలు పెంచడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆడవారికి ఫ్రీ అని చెప్పి మహాలక్ష్మి అని చెప్పి వాళ్ళ తల్లులకేమో బస్ పాసులు ఫ్రీ, మళ్ళా వాళ్ళ పిల్లలకేమో అధిక బస్ పాసులతో దాదాపు 30% అధికంగా పెంచడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. సామాన్య ప్రజలు దాదాపు 1300 రూపాయలు ఉంటే ఇప్పుడు 1600 రూపాయలు బస్ ఛార్జీలు పెంచడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని తగ్గించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఈ అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులకు అధిక భారం మోపడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. దాదాపు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆర్టీసీ అధికారులతో పురాలోచన చేసి అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వెంటనే తొందరగా మన పెంచిన బస్ పాసుల ధరలను తగ్గించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి ప్రజలతో కలిసి ఖచ్చితంగా ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు మన బస్ పాసులు పెంచకుండా చూడవలసింది పోయి ఇప్పటికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆర్టీసీ మన బస్ పాసులు పెంచిన ధరలు వెంటనే తగ్గించి యథావిధంగా కొనసాగాలి. అవసరమైతే విద్యార్థులందరికీ ఉచిత బస్సులు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అకాడమీ స్టార్ట్ అయ్యే ముందు విద్యార్థులతో చెలగాటం ఆడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పురాలోచన చేసి యథావిధంగా కొనసాగించాలి. మాది ఒకటే డిమాండ్, విద్యార్థులకు ఖచ్చితంగా ఉచిత బస్ పాసులు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆబండి కొంతమంది తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులోని వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు జరిగాయి.
ఆయుష్ విభాగం యోగా శిక్షకులు శ్రీనివాస్ స్వప్న మాట్లాడుతూ జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాలలో భాగంగా దశాబ్ది ఉత్సవాలు ప్రతిరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల జిల్లా వృద్ధాశ్రమంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా చేయాలని సూచించారు. వారికి ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానము చేస్తూ వాటి ఉపయోగాలు, ఫలితాలు వివరించారు. కార్యక్రమంలో తిరుపతి ఆశా వర్కర్లు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఈరోజు వృద్ధులకి యోగా చెప్పడం జరిగింది. అందులో ప్రాణాయామం మరియు మెడిటేషన్, అలాగే బీపీ, షుగర్కి కూడా వాటి యొక్క ఎలా చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలియజేయడం జరిగింది. కావున మార్నింగ్ రోజు అందరూ కంపల్సరిగా యోగా, ఈ రోజులలో యోగా కంపల్సరిగా చేయాల్సింది. ఈ యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా దినోత్సవం జూన్ 21 నిర్వహించే కార్యక్రమం భాగంగా ఈ నెల రోజులు రోజు ఒక కార్యక్రమం చేయమని మాకు ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా సందేశాలు వచ్చాయి. దానిలో భాగంగా ఈరోజు సీనియర్ సిటిజన్ వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో వాళ్ళు రోజు నియమ నిబంధనలు ఏం పాటిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పాలని ఆదేశానుసారం ఇక్కడికి వచ్చాము. ఈరోజు మండపల్లి వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ ద్వారా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో వృద్ధులు, మహిళలు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విషయం తెలుసుకొని యోగా చేయడం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా జీవిస్తామో తెలుసుకున్నారు. ఇందులో శిక్షకులు బి శ్రీనివాస్ గారు మరియు టి స్వప్న గారు, ఆయుష్ డిపార్ట్మెంట్ యోగా శిక్షకులు పాల్గొని వారికి అన్ని విషయాలు తెలిపారు. ఇందులో వివిధ నాయకులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి అందరికీ ధన్యవాదాలు. జై యోగా, జై ఒకే భూమి, ఒకే యోగా, ఒకే ఆరోగ్యము. ఇది ఈ జూన్ 21 యొక్క నినాదము. ఈ జూన్ 21 ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణము 21 జూన్ నాడు 1000 మందితోటి యోగా చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం జూన్ 21 నాడు ఎక్కడ అంటే మన పద్మనాభ కళ్యాణ మండపం సిరిసిల్లలో జరుగుతుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వ శాఖలన్నీ పాల్గొంటాయి. ముఖ్యంగా పాలనాధికారి కలెక్టర్ గారు కూడా పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు కనీసం ఆ రోజైనా ప్రతి ఒక్కరు యోగా చేయాలని మా యొక్క ఆకాంక్ష, మా యొక్క కోరిక. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా యోగా చేద్దాం, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. జై యోగా, జై ఆనందం, జై భారత్, జై యోగా. శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానం బీవై నగర్ లో ప్రతి పౌర్ణమిలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించి తదనంతరం ఉదయం 10 గంటలకు సిరిసిల్ల గీత ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో భగవద్గీత ప్రథమ షట్కము పారాయణం, లక్ష్మి అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జగదేవ్పూర్ చిన్మయ మిషన్ ఆచార్యులు పుణ్యశ్రీ స్వామి యజ్ఞానంద, పుణ్యశ్రీ శ్రీ కృష్ణానంద కామారెడ్డి వాళ్ళ భక్తులను ఉద్దేశించి స్వామి యజ్ఞానంద మాట్లాడుతూ భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు, విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అని, ప్రపంచంలో పరమాత్మ ఒకడే సత్యం, మిగతా అంతా మిథ్య అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎదుటి వారిలో భగవంతుణ్ణి దర్శించి అందరి యోగక్షేమాలు కోరుకున్నట్లయితే ప్రపంచమంతా సుభిక్షంగాను, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని ఉద్బోధించారు. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకుని ఆయనను మర్చిపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ఇలాంటి సత్సంగములలో పాల్గొనాలని చెప్పారు. సర్వజన సుఖినో భవంతు అనే ఆకాంక్షకు అనుగుణంగా జీవించేవాడే జ్ఞాని, అతని సుఖంగా జీవించగలుగుతాడు అని అన్నారు. కృష్ణానంద మాట్లాడుతూ భగవద్గీత యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ సోదాహరణంగా కొన్ని శ్లోకాలను భక్తుల చేత చెప్పిస్తూ అవగాహన కల్పించారు. దేవస్థాన అధ్యక్షులు మోతీలాల్ నాయక్, కార్యవర్గ సభ్యులు, హనుమాన్ పరివార్ సభ్యులు తరపున స్వామి యజ్ఞానంద స్వామి, కృష్ణానంద, కోడం నారాయణ గారులను సెలవుతో సత్కరించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న సుమారు 150 మంది భక్తులకు అన్నప్రసాద గావించారు. కార్యక్రమంలో గీతా ప్రచార సేవా సమితి సభ్యులతో పాటు చిన్మయ మిషన్, హనుమాన్ పరివార్ సభ్యులు, ఇతర సత్సంగ సభ్యులు పాల్గొన్నారు. పండుగ ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. అందుకే ఇవన్నీ అందరూ కలిసి ఒక చోట
చూడు ఉదయం నుండి పారాయణం చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు. ఫలం ఏంటి? నిజాన్ని గుర్తుంచుకోవడం అనేది. అందరూ దేవుడే, నేను మీరు ఏమనాలి? మా మోహం తొలగిపోయింది నేటితో. నేను చిత్తపట్నం లక్ష్మీనారాయణ. మీరు చిత్త అంటే ఇప్పుడు ఈ స్టాండ్ వేసిండ్రు, ఇది ఒక లావర్కింద లేస్తే తను లేస్తారా? నేను ప్రాణం ఉన్నదా? ప్రాణం ఎప్పుడు వచ్చింది? నేను వాళ్ళది. నేనంటే ఏంటి? లోపల ఆడుకుంటేనే వస్తుతో సంబంధం పెట్టుకున్నాం. కాబట్టి ఈ రెండింటికి అవినాభావ సంబంధం చేసుకున్నప్పుడు మనకు మోక్షం వస్తుంది. నేనెవరు, నాదెవరు, నిజం, అహం రెండు చేసుకున్నప్పుడు మోక్షం వస్తుంది. మోక్షి వేరే కాదు అక్కడ. ఇప్పుడు పడవల నీళ్ళు, పడవల మనకు ఒడ్డుకోవాలంటే ఉప్పు నీళ్లు తాగితే ఒడ్డుకుపోయినప్పుడు లేరు టైం చూసుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థపై వెంటనే డిఈఓ యాక్షన్ తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ బ్రాంచ్ లో అక్రమంగా బుక్స్ అమ్ముతున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఒక 10 లక్షల పై బుక్లు దొరికాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ కన్వీనర్ లో పెళ్లి రాజుబాబు మాట్లాడుతూ ఈ యొక్క డిఈఓ ఎంఈఓ కార్పొరేట్ స్కూల్ సంస్థల దగ్గర లంచాలు తీసుకుని కుమ్మక్కై విద్యార్థులని తల్లిదండ్రులను ఇబ్బంది చేస్తున్నారన్నారు. ఒక కార్పొరేట్ సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ జాయింట్ సెక్రటరీ రుద్రవీణ ధనుష్, కార్యకర్త పూజ కార్తిక్, పులి రంజిత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నా ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లోపల ఎన్ని అక్రమాలు జరుగుతున్నా కానీ ఎంఈఓ రఘుపతి దూస రఘుపతి అనేటోడు కమిషన్లకు మరిగి శ్రీ చైతన్య కాలేజ్ తొత్తులుగా మారి ఈరోజు పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేపిస్తా ఉన్నాడు. అయ్యా ఎంఈఓ గారు మీరు వెంటనే ఈ కాలేజ్ పైన స్కూల్ పైన చర్య తీసుకోకపోతే నిన్ను సస్పెండ్ చేసేద్దామా ఏబీవీపీ నిరంతరం కొట్లాడతామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ 500 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే ఎన్ని పైసలు పంపిస్తారు మీరు అమ్ముకుంటా ఒక ఫస్ట్ క్లాస్ 3,500 రూపాయలు 6,000 అమ్ముతుండ్రు. ఒక క్లాస్ పెరుగుతాయి యూకేజీ పెరుగుతాయి. రమ్మనండి ఎంఈఓ రమ్మండి. అక్కడ పనిచేసే అబ్బాయి ఇక్కడ ఎంత అవుతున్నావు అవసరం లేదన్న పిల్ల కావద్దన్నా స్టాఫ్ అక్కడ అంటే ఇప్పుడు శ్రీ చైతన్య అయితే ఆ బుక్స్ కి సంబంధం లేదని చెప్పడానికి ప్రూఫ్ ఏముంది? ఎట్లా పనిచేస్తారు స్టాఫ్? తనే పే చూపించిన మా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయండి. పేపర్ ఉండదు. పేపర్ ఈ అబ్బాయి ఏంటంటే పేపర్ అక్కడికి వచ్చి మాకు చూపించిండు. అన్నయ్య మాకు పర్మిషన్ ఉంది అన్న తిరిగాడు. ఈయన ఎట్లా చూపిస్తాడు? ఈ అబ్బాయి ఈ శ్రీ చైతన్య దాంట్లో వర్క్ చేసే అబ్బాయిని తినట్లా చూపిస్తాడు. ఆ పేపర్ అక్కడికి వచ్చి వీళ్ళకి సంబంధమే ఉండదు. ఇవ్వండి అనేది ఈ అబ్బాయి చూపిస్తాడు. మా పర్మిషన్ ఇట్లా చూపించింది అన్న. ఇవన్నీ చూపించుకున్నా మాకు సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రూములు ఈయన చూపిస్తుంది. మాకు లాగిస్తే అన్న రూమ్ తీయాలంటే ఈయన చూపిస్తుంది. స్టాఫ్ అన్నట్టు ఇలా ఇక్కడికి అక్కడికి ఏమన్నా బుక్స్ ఉండాలన్నా ఇవి చూసుకుంటున్నారు అందరూ. అక్కడ ఇక్కడ పంపిస్తుండ్రు ఇవన్నీ. దళితాలతో ఆడుకునేది శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్ శ్రీ చైతన్య నారాయణ ఆయన ఇవన్నీ ఎంఈఓ ఆల్రెడీ లంచాలు తీసుకుని రౌపతి సార్ మొత్తం లంచాలు తీసుకోకుండా తిరుగుతుంది. ఎక్కడ అర్థమైపోవాలి ఇంత స్టూడెంట్ నేను వచ్చి ఇక్కడ ఇష్యూ అయితే ప్రిన్సిపల్ సార్ ఫోన్ మాట్లాడతాడు. ఎంఈఓ రాడు. గంట సేపు అవుతుంది మేము ఒప్పుకోవాలి. ఎంత కమిషన్ తీసుకుంటారు సార్? ఎంత ఇస్తారు సార్ ఎంఈఓ? మాక్సిమం ఒక 90 మీటర్ల దూరం కూడా ఉండదు ఆ బిల్డింగ్ కి స్కూల్ కి. 90 మీటర్ల దూరంలోనే బుక్స్ అమ్ముకుంటుండు. 2-3 లక్షల సామాన్లు సార్ బుక్స్ ఉన్నాయా? 10 లక్షల సామాన్ లోపల ఉన్నాయి. ఇప్పుడు పర్మిషన్ ఉందా సార్? కొని లేదంటే ఏమన్నా మాట్లాడతా లేదు సార్ మాకు పర్మిషన్. సరే సార్ దీనికి పర్మిషన్ ఉంది. అమ్మాయికి ట్రేడ్ లైసెన్స్ ఉంది సార్. దానికి ట్రేడ్ లైసెన్స్ అనేది ఏంటంటే జస్ట్ ఏంటంటే అక్కడ శ్రీ చైతన్య అని పెట్టలేడు. అక్కడ జస్ట్ ఏంటంటే నువ్వు అమ్ముకొచ్చిన భయం పెట్టిండు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ అక్కడికి ఎందుకు వచ్చిండు? శ్రీ చైతన్య క్యాండిడేట్ సార్ వచ్చిండు. దేవ విషయంలో వచ్చి మనకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనే రావడుతుంది. తనే చూపిస్తుంది. తనే ఈ పేపర్ చూపించిండు డైరెక్ట్. నాకు ఉన్నాయండి. మాకు పర్మిషన్ ఉందా? నాకు ఇచ్చింది తినే. నాకు ఇచ్చింది ఇదనే. ఇవన్నీ ఇచ్చింది ఇదనే నాకు పేపర్స్. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి ఏం సంబంధం? దానికి దీనికి ఆయన ఏం చెప్పి మాకు డైరెక్ట్ మేము బుక్స్ తెచ్చుకున్నాం, మేము అమ్ముకుంటున్నాం అంటే మాకు మున్సిపల్ నుంచి మాకు పేపర్ వచ్చింది, మేము తీసుకున్నామని చెప్పాడు. ఈ క్యాండిడేట్ ఏదో చూపించింది అక్కడికి వచ్చి మాకు. తనకేం సంబంధం దీనికి? అంటే వేరే స్కూల్స్ ఏవి వస్తాయి మరి అక్కడికి? ఓన్లీ శ్రీ చైతన్య వాళ్ళ పిల్లలు వస్తున్నారు అక్కడికి. మరి స్కూల్కి సంబంధం లేదనుకుంటా చెప్తున్నా. ఇవి శ్రీ చైతన్య బుక్స్ ఇవి మొత్తం టోటల్. ఇది ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి. మా జనరల్ స్టోర్లో అమ్ముకుంటున్నామండి చెప్పుకుంటా. ఏంటంటే ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే 4,000 రూపాయలకి వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక 6,000-8,000 రూపాయలు అమ్ముతున్నాను లోపల. స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ మా అన్ని స్కూల్స్ వస్తాయని అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేటి ఇక్కడ ఓన్లీ శ్రీ చైతన్య స్కూల్స్ అయిపోవరకు ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకున్నాయి. ఆ ఒక పేరెంట్స్ బుక్ తీసుకున్నాడు. దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట. ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అది అన్లీగల్గా ఉంది. అది ఇప్పుడు చూసాను నేను. అది అన్లీగల్గా ఉంది. ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి. మీ యొక్క పిల్లలని చదివించినప్పుడు ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు 4,000 రూపాయలు వచ్చే బుక్స్ 8,000కి అమ్ముతుంది శ్రీ చైతన్య బ్రాండ్ అనేది ఒక పెట్టుకొని. ఇది కానీ దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలా మంది ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే అది మున్సిపల్ ఇచ్చిన ఒక రసీదు కూడా ఇది తప్పు. అది
ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి, దీనికి ఒక శ్రీ చైతన్య స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని దీనికి ఒకటి ఒక పేరనే ఇవ్వాలి. దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నా అంటే శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. ఇక్కడ ఏం చూసినా శ్రీ చైతన్య బుక్సే అమ్ముతుండే. దీని గురించి అడిగితే ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు, జస్ట్ మాకు ఇచ్చిన మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నామండి అని చెప్తే దాదాపు ఇక్కడ 20,000 పైన 30,000 పైన ఒక దాదాపు 10 లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి. 10 లక్షల పైన బుక్స్ ఉన్నాయి లోపల. పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏంటంటే ఏడుస్తుండన్న ఒక్కొక్కరు. ఆలోచించండి కొంచెం ఒకసారి, ఏంటంటే శ్రీ చైతన్య ఇలా దౌర్జన్యం అవుతుందో. ఈ శ్రీ చైతన్య కానీ ఈ నారాయణ కానీ సిరిసిల్ల జిల్లా లోపల ఇది చూసుకుంటే మన ఎల్లారెడ్డిపేట కానీ వెమ్లవాడ కానీ ఇవన్నీ 3 బ్రాంచులలో ఏంటంటే దౌర్జన్యాలు మోపవుతున్నాయి. మీరు రండి మా స్కూల్ జాయిన్ చేయండి, తక్కువ ఫీజులు ఉంటాయి, తక్కువ బుక్స్ ఉంటాయి. మా జాయిన్ చేయించిన తర్వాత మీకు భవిష్యత్తు బాగుంటుంది, CBSE సిలబస్ అని వేరే సిలబస్లు అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను నమ్మించుకుంటూ పిల్లల గొంతులు వస్తుండు ఈ యొక్క శ్రీ చైతన్య బ్రాండ్ అని పెట్టుకొని. ఈ వెంటనే అడ్డుకుంటాం. దీని మీద ఏబీవీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రం చేస్తాం. దీనికి ఒక యజమాని, దీనికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా ఫోన్ చేశాం. ఎంఈఓ సార్ ఏం చెప్తున్నట్టే నేను లేని వెమ్లవాడ వెళ్ళినా అని చెప్తుండు. అన్ని దొంగ మాటలు చెప్పుకుంటే సార్ మొత్తం జిల్లా మొత్తం తిరుగుకుంటా పైసలు వసూలు చేసుకుంటున్నారు రఘుపతి ఎంఈఓ సార్ గారు. దాన్ని నాకేం సంబంధం లేదంటే దానికి మాకు పర్మిషన్ ఉందని తనే చెప్తుండు. ఫస్ట్ ఎంఈఓ సార్ గారే తనే స్వయంగా నోరుతో చెప్తుండు నాకు దీనికి సంబంధం లేదండి అని, పర్మిషన్ ఉందని చెప్తుండే. ఎందుకంటే ఈ కుమ్మక్కాయుడు ఎంఈఓ సార్ రఘుపతి సార్ అయినటువంటి కుమ్మక్కాయుడు శ్రీ చైతన్య రారైన కుమ్మక్కాయి ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థల కుమ్మక్కాయి పైసలు లంచాలు తీసుకుంటూ నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ రోజు కూడా వెమ్లవాడ పైసలు వసూలు చేసుకోవడానికి ఎంఈఓ సార్ రఘుపతి సార్ వేయండి. ఇదే విషయంలో డిఓ గారు కంప్లైంట్ ఇచ్చాం. డిఓ గారు కంప్లైంట్ ఇస్తే డిఓ గారు ఏమన్నారంటే పంపిస్తున్నామని అని చెప్పాడు. ఇంతవరకు ½ an hour అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. ఇది దయచేసి చెప్తున్నా, ఇది ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు తొందర స్పందించి ఇలాంటి స్కూల్స్ ఇలాంటి బుక్స్ ఎన్ని అమ్ముతుండు ప్రతి స్కూళ్ళలో ఒకసారి చెక్ చేయండి సార్. ప్రతి స్కూళ్ళలో మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎందుకంటే దాదాపు తల్లిదండ్రులు చాలా మంది ఏంటంటే అవస్థలు పడుకుంటా కొడుకులు భవిష్యత్తు బాగుండాలని చదివిస్తుండు. దీన్ని ఏంటంటే ఒక్కసారి కలెక్టర్ గారికి ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి దయచేసి మీరు వినిపించాలని అనుకుంటున్నాను. సస్పెండ్ చేయాలనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రధానమంత్రి కృషి సంచాన్ యోజన, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. బస్సు ఛార్జీల పెంపుపై డిపో ముందు టీఆర్ఎస్ నాయకుల నిరసన. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో మండేపల్లి వృద్ధాశ్రమంలో యోగా కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం. శ్రీ చైతన్య పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన, పోలీసులు అరెస్ట్. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.